వెంకటాపురం అనే ఊర్లో కమల అనే మహిళ తన భర్త వెంకట్రావు ఇంకా తన పిల్లలతో కలిసి నివసించేది. కమల భర్త వెంకట్రావు అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితం అయ్యేవాడు. అందువల్ల అందువల్ల కుటుంబ పోషణ మొత్తం ఆమెపై పడింది. కమల ఉద్యోగం చేయడానికి కూడా ఆమె పెద్దగా చదువుకోలేదు. కమల ఏదో ఒక పని చేసి డబ్బులు తెస్తే గాని పూట గడవని పరిస్థితి వాళ్ళది. కమల బాగా ఆలోచించి తన దగ్గర ఉన్న ఏకైక నైపుణ్యం వంటలు చేసి తన కుటుంబాన్ని పోషించాలి అని అనుకుంది. దానికోసం దానికోసం కమల వారి ఊరి చివర ఒక చిన్న డాబా ఏర్పాటు చేసింది. ఆమె వంటలు అన్నీ పల్లెటూరి పద్ధతిలో ఆరోగ్యానికి హాని లేకుండా మసాలాలు ఎక్కువగా వాడకుండా వంట చేసేది. ఇక ఆమె వంటలలో వాడే కూరగాయలు అన్నీ కూడా తాజా కూరగాయలే ఉపయోగించేది. కానీ పట్టణంలో లభించే ఘాటైన మసాలాలు బిర్యానీలకు అలవాటు పడిన జనం ఆమె డాబాను చూసి ముఖం చిట్లించేవారు. మొదట్లో కమల డాబా దగ్గరకు ఎవరూ వచ్చేవారు కాదు. అయితే ఒకరోజు కమల తన భర్త వెంకట్రావుతో ఇలా చెప్తూ బాధపడింది. ఎంత కష్టపడి చేసినా ఎవరూ రావడం లేదు అని చెప్పింది. అప్పుడు వెంకట్రావు, కమల, నువ్వేమీ బాధపడకు. తొందరలోనే నీ వంటలోని రుచి జనాలకు తెలుస్తుంది. నువ్వు కేవలం నాణ్యత విషయంలో రాజీ పడకు చాలు అని ధైర్యం చెప్పాడు. ఒకరోజు నాగేశ్వరరావు అనే గొప్ప వ్యాపారవేత్త పట్నం నుండి వెంకటాపురం వచ్చాడు. ఆకలితో ఉన్న అతను కమల డాబాను చూసి అక్కడికి వచ్చాడు. టమాటా రైస్ను ఆర్డర్ చేశాడు. అది తిన్న నాగేశ్వరరావు ఆ రుచి నచ్చి అక్కడికి రోజూ వచ్చేవాడు. అలా కొన్ని రోజులకి నాగేశ్వరరావు వాళ్ళ స్నేహితుల్ని, అలా ఇంకా ఊర్లో ఉండే ప్రజలు కూడా వచ్చారు. క్రమంగా కమల డాబా ఊరంతా పక్ పక్క ఊర్లోకి తెలిసింది. ప్రజలు ఆమె వంటల కోసం క్యూ కట్టేవారు.